హాయ్ గుడ్ మార్నింగ్. జోడో యాత్రకు బ్రేకులు చేశారు. అస్సాంలో ఏదైతే రాహుల్ గాంధీ జోడో యాత్ర ఉందో దానికి బ్రేకులు అయితే తీశారు. రామయ్య వచ్చాడయ్య. సో 500 సంవత్సరాల తర్వాత 5 శతాబ్దాల తర్వాత సొంత గుడికి రాముడు వచ్చాడని. సో అయోధ్యలో కర్ఫ్యూలు ఉండవు, ప్రపంచవ్యాప్తంగా సంబరాలు జరిపారంట. అండ్ అయోధ్య రామోత్సవంలోని కొంత సినీ నటులు పాల్గొన్నారు. మేడిగడ్డలో జరిగిన అవినీతిని చూస్తే బ్యారేజీకి 3,625 కోట్లు ఖర్చు పెడితే దాంట్లో 3,200 కోట్లు వృధాగా వేస్ట్కి 32 వేస్ట్ ఖర్చు అయ్యంట. దీంట్లో 32 మెంబర్స్ అని ఇన్వాల్వ్ అయ్యారు. సో దాని మీద ఇంకా చాలా బయటికి రావాల్సింది ఉంది. ఇంకా హైలైట్ న్యూస్ వచ్చేసి టీఎస్పీఎస్సీ చైర్మన్గా రిటైర్డ్ డీజీపీని ప్రతిపాదించారు. గవర్నర్ ఆమోదం కోసం అయితే పంపించారు. సో మాజీ ఐపీఎస్ డీజీపీగా వర్క్ చేసిన అతన్ని. అండ్ 50 పైగా దరఖాస్తులు వచ్చినాయి చైర్మన్ పదవికి. 320 దరఖాస్తులు అయితే వచ్చినాయి మెంబర్స్కి. సర్చ్ కమిటీ సెలెక్ట్ చేసిన మెంబర్స్ని గవర్నర్ ఆమోదం కోసం పంపించారు. సో మెట్రో 2వ దశకు అయితే ఓకే చేశారు. దీన్ని 70 కిలోమీటర్ల మార్గం నిర్మించాలా. దీంట్లో 29 కిలోమీటర్ల నాగోలు ఎయిర్పోర్ట్ అండ్ ప్రతిపాదించిన హైకోర్టు వాటికి మైలార్దేవరపల్లి నుంచి ఇలా డిఫరెంట్ రూట్స్లోని ప్లాన్ చేశారు. మోసం చేయడానికి కేసీఆర్ను కాదు, త్వరలో గల్ఫ్ ప్రవాసీ సంక్షేమానికి ఒక విధానం. దుబాయ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 100 రోజుల్లోపే ఉచిత విద్యుత్ అమలు. మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన ఎమ్మెల్యేల మాటలు నమ్మొద్దు. సో కేసీఆర్ కుటుంబం తర్వాత జైలుకి వెళ్ళేది జగదీష్ రెడ్డి అని. సో పరిశ్రమల హబ్గా తెలంగాణ. రియల్కు అండగా నిలవండి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించండి. 10% మార్టిగేజ్ని ఎత్తివేయనని రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వాళ్ళు కోరుతున్నారు. ఎస్టీ గురుకులాలలో రాజ్యాంగాన్ని ఉంచండి, దాని గురించి అవగాహన పెంచండి అంటూ మంత్రి గిరిజన సంక్షేమ శాఖ అధికారి మంత్రి సీతక్క అంటున్నారు. అండ్ దేవుడి పేరుతో రాజకీయం చేయొద్దు. 10 ఏళ్లలో రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందంటే పొన్నం ప్రభాకర్. కాపర్ డ్యామ్ నిర్మాణం వేగమేది. ప్రాణ ప్రతిష్టను వ్యతిరేకించిన వాళ్ళు పౌరులేనా. సో బండి సంజయ్. సూర్య ప్రసాద్ లక్ష్మీప్రియులకు పీఎం బాల్ పురస్కారం అందజేసిన ద్రౌపది ముర్ము. బెడ్సీ కొట్టిన వ్యూహం. ఆర్జీవీకి ఎదురుదెబ్బ. సెన్సార్ సర్టిఫికేట్ రద్దు. సో అనుమతులు ఇచ్చిన వాటికి సాయం కావాలి. ఏఐబీపీ కింద చనకా కొరాట, మోడీ కుంటవాగు, చిన్న కాళేశ్వరం కోసం సాయం కోరాలని నిర్ణయం. సో దానికి సంబంధించిన విషయం అది. ఇంకా ఇక్కడ వచ్చేస్తే గ్రూప్ 4 పోస్టుల భవిష్యత్తు ఏమిటి. సో దీని గురించి ఒక ఆర్టికల్ రాశారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఉద్యమాల స్ఫూర్తి ఉట్టిపడేలా తెలంగాణ శకటం. ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో ఏదైతే రిపబ్లిక్ డే జరగబోతుందో 26న దానికి సంబంధించిన తెలంగాణ శకటం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో 3 ఏళ్ల అనంతరం రాష్ట్రానికి అవకాశం వచ్చిందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీలుగా బల్మూరి మహేష్ గౌడ్లో ఎన్నిక ఏకగ్రీవం. ఇతర పార్టీల నుంచి దాఖలు కాని నామినేషన్లు. 6 నుంచి ధృవీకరణ పత్రాలు అందుకున్న నేతలు. అసెంబ్లీలో బడుగులకు స్థానం ఇవ్వరా. మంత్రి పొన్నం వ్యాఖ్యలపై కవిత స్పందన. మహిళలకు 2,500 తక్షణమే ఇవ్వాలి. శిల్పారెడ్డి. దేవాదాయంపై రంగంలోకి నిఘా విభాగం. ప్రధాన కార్యాలయాలపై ఫైలు పరిశీలన. రేవంత్ భుజంపై బీజేపీ తుపాకీ. మోదీ దానితో బీఆర్ఎస్ని ఎలా కలుస్తారు. బీజేపీ కాంగ్రెస్ అక్రమ బంధాన్ని మైనారిటీలకు చెప్పండి. పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం లేకనే ఓటమి. సో కేటీఆర్. ప్రచారంలో అబద్ధం, పాలనలో అసహనం, ఇదే కాంగ్రెస్. సో ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ సమీక్షలు. కొండమల్లెలపల్లిలో గురుకుల విద్యార్థిని మృతి. ఉదయం ప్రార్థనలో శ్రమ కోల్పోయిన బాలిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపే చనిపోయింది. పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి. టీఎన్జీఓ కేంద్ర సంఘం. రాష్ట్రానికి మరో ఐఏఎస్ యువరాజు మన్మట్. ప్రపంచవ్యాప్తంగా సంబరాలు. రాహుల్ యాత్రకు అడ్డంకులు శోచనీయం. బీజేపీ నేతల కుట్రలు ఫలించవు. సీఎం రేవంత్. హెచ్సిఈలో న్యూరో హైండోస్కోపీ కోర్సు ప్రారంభం. వార్తా హెడ్లైన్. మన రాముడొచ్చాడు. ఇది ప్రపంచ చరిత్రలో లిఖించే రోజు. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ ఎంతో ఆనందించింది. సో రామ్ లల్లా ఇక టెంట్లో ఉండడు, గర్భగుడిలోనే ఉండు. కాలచక్రంలో ఎప్పటికీ నిలిచిపోయే ఘటం. అయోధ్య రాముడి భారతదేశ ఆత్మ ప్రతిష్టాపన అనంతరం ప్రసంగంలో ప్రధాని మోడీ. 6 గ్యారెంటీలు, ప్రజా బడ్జెట్, వేగంగా సాగుతున్న పద్దుల కూర్పు, నీటిపారుదల, వ్యవసాయానికి ప్రాధాన్యం, వివిధ రంగాలపై రోజువారీ సమీక్షలు. సీఎం రేవంత్ సమీక్ష తర్వాత తుది తీర్పు. రాహుల్కు రక్షణలో అస్సాం ప్రభుత్వం విఫలం. ప్రత్యేక కమిటీ మధ్యంతర నివేదిక రెడీ. అంచెలంచెలుగా కమిటీలు, నిర్ణయాలు. కోదండారెడ్డి. త్వరలోనే కలెక్టర్లతో సమావేశం. రికార్డులు లేకపోవడంతో సమస్యలు. సునీల్. ధరణి సమస్యలపై లోతైన చర్చ. ఇన్ని విధాలుగా ఉంది. హైదరాబాద్ ఫేజ్ 2 విస్తరణ అయితే 70 కిలోమీటర్లు అయితే కన్ఫర్మ్ అయింది. సో కృష్ణా బోర్డు అజమాయిషీతో కొత్త సమస్యలు. 5,000 మిలియన్ యూనిట్ల జల విద్యుత్ కోల్పోయే అవకాశం. టైల్ ఫౌండ్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి చేసుకోలేం. రామనామంతో మీరుమిట్లు కొలుపుతున్న ముఖేష్ అంబానీ ఇల్లు. తెలంగాణకు వర్ష సూచన. అయోధ్యకు 1000 కిలోమీటర్ల దూరంలో మరో రామాలయం. అయోధ్య బాలరాముడి కొలువు తీరిన క్షణంలోనే ఒడిశాలో కూడా రామాలయాన్ని ప్రారంభించారు. కంటైన్మెంట్లోని సైనిక స్కూలు ఏర్పాటు. సో విమాన వేడి భాగాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. శంకుస్థాపన చేశారు మంత్రి శ్రీధర్బాబు. ఎంవీఐ అభ్యర్థుల సమస్యలు పరిష్కరిస్తాం. సో మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి. ఎంవీఐ అంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అభ్యర్థుల సమస్యలు. ఇక్కడ చూస్తే 10 ఏళ్లు గుర్తుకు రాని పూలే ఇప్పుడు గుర్తుకొచ్చారా. ఎమ్మెల్సీ కవితకు మంత్రి పొన్నం కౌంటర్. టీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్షిప్ పోస్టులకు నోటిఫికేషన్. పలు రీజియన్ల 150 వేకెన్సీ అయితే వచ్చాయి. రంగారెడ్డి కలెక్టరేట్లో ఉద్యోగాలకు 24% హెచ్ఆర్ఏ ఇవ్వాలి అంటూ ఆర్థిక శాఖను కోరిన టీఎన్జీఓ విజ్ఞప్తి. రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్లు. వ్యవసాయ సేవలు విస్తరించే దిశగా రాష్ట్ర సర్కార్.
మద్యం ధరలు పెంచకుండా ఎక్స్చేంజ్ ఆదాయాన్ని పెంచే మార్గాలు గుర్తించండి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సాయుధ దళాల పతాక నిధికి 34.16 లక్షల విరాళాలు. సో గవర్నర్ తమిళిసై బట్టి విక్రమార్క. రియల్ ఎస్టేట్ అభివృద్ధి ప్రాధాన్యత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సో ఆంధ్రప్రభ హెడ్లైన్స్. రాముడు వచ్చాడు హైలైట్ న్యూస్. కారుకు కొత్త లుక్, సంస్థాగత మార్పులు చేద్దాం, కమిటీల్లో పునర్వ్యవస్థీకరణ, అధినేతతో చర్చించాకే నిర్ణయం, లోక్సభ ఎన్నికల్లో విజయం మనదే, బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ మార్గనిర్దేశం. జగదీష్ రెడ్డి జైలుకెళ్తారు, విద్యుత్ రంగంలో అక్రమాలను తోడుతున్న బాధ్యతలు. మేడిగడ్డ అంతా డొల్లే, మొత్తం కొలగొట్టి మళ్ళీ నిర్మించాల్సిందే. సో 3,200 కోట్లు నష్టం, 3 పియర్లు కాదు, మొత్తం బ్యారేజీ పగులు వచ్చిందంట. సో ఎల్ఆర్ఎస్ కొత్తగా ఈ మధ్య తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ పై త్వరలో నిర్ణయం తీసుకుంటారంట. కారుకు కొత్త లుక్కు, కార్యకర్తలే కథానాయకులు, పార్లమెంట్ ఎన్నికల ఘన విజయం తథ్యం అంటూ కేటీఆర్ అంటుండో. సో కేటీఆర్కి మరి మంచి రెస్పాన్స్ ఇవ్వాలి తప్ప. అండ్ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు దూకాలి, ఇంకేమేమి ఉద్యమం, తెలంగాణ సాధించిన తర్వాత కూడా ఉద్యమం అంటుండో. ఈయనెవరు మంత్రి జగదీశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటుండో. సో మాట్లాడితే వాళ్ళు ఒకటే వీళ్ళు ఒకటే అని అనుకుంటున్నారు, కానీ ఈ సొసైటీని మన తెలంగాణని ఒక తీసుకెళ్ళేసి డెవలప్ చేద్దాం, అందరికీ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేద్దాం అనేది అయితే వచ్చాయి. హామీలు నిలబెట్టుకునేలా కేటాయింపులు. స్పన్నం. వచ్చే బడ్జెట్లో ఎలైట్ బార్లు అనుమతుల కోసం ఏకీకృత విధానం. ఇంకా బార్లు ఓపెన్ చేస్తారట. సో పార్లమెంట్ ఎన్నికలు సమీపించడంతో చేరికలపై బీజేపీ ఫోకస్. సైనిక స్కూళ్లలో ప్రవేశాలకు ఈ నెల 28న ఎంట్రన్స్ అయితే జరుగుతుంది. దీన్ని సపరేట్ వీడియో ఇస్తా. గొర్రెల నిధులు మేసేశారు, 2.20 కోట్లు పక్కకు దారి. సో లక్షల కోట్లు పోతుంటే వీళ్ళు 2 కోట్లు పట్టుకుని ఊగులాడుతున్నారు, మిగతా నీటిని పరిరక్షణ చేయట్లేదు. క్రీడలకు ప్రోత్సహించండి, గ్రామీణ యువతలను క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రతి జిల్లాలో కేంద్రంలో స్టేడియం నిర్మించాలి. ఏసీబీ వాళ్ళలో ఎక్సైజ్ ఎస్సీఐ 65,000 లంచం తీసుకుంటూ దొరికాడు. సో వ్యూహం విడుదలకు మరోసారి బ్రేక్. ధరణి మరింత లోతుగా. ఎస్పీఓ ఉద్యోగులు, స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్కి ఉద్యోగాలకి 150 ఉద్యోగాలకు దరఖాస్తులు అయితే తీసుకువస్తూ దళారులకు చెక్కు పెట్టాలి. సో కార్మికులను చైతన్యపరచడమే ఏకైక మార్గం. వైద్య నిపుణుల జాబితాను గుప్యంగా ఉంచాలి. బోర్డు నిర్వహణపై పూర్తి స్థాయి నిఘా పెట్టాలి. దళారులపై ఉక్కుపాదం మోపేందుకు సీఎండీ కసరత్తు. జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలో గురుకుల విద్యార్థి సత్తా. బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ మేకల శిల్పారెడ్డి. ఎంవీఐ పోస్టుల భర్తీలోనే సర్వీస్ రూల్స్ ఉల్లంఘన. సో ఎంవీఐ పోస్టులు అంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోలీసులకు సంబంధించింది. త్వరలో ప్రవేశ తేదీలు విడుదల చేస్తాం. దేనికి సెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్కి సంబంధించింది. మావోలపై మరింత నిఘా. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తం. మావోల కదలికలపై కసరత్తు.